టమాటా కేజీ 30 రూపాయలు. టమాటాలు కేజీ అంటున్నావు, బాగున్నాయా? మంచిగున్నాయా? చూడండి. ఓకే, బాగున్నాయి అయ్యా. సరే మరి ఏం తీసుకుంటారు? ఏం తీసుకోవడం కాదు కానీ నీతో ముందు సెల్ఫీ తీసుకోవాలయ్యా. సెల్ఫీ తీసుకుందాం. సరే ఓకేనా? ఓకే ఏది కలద్దలు ఎక్కావయ్యా? కలుగుతుందా? పెట్టుకో. బాగున్నాయండి. ఓకే, ఎలాగొచ్చే చూద్దాం. బాగా వచ్చినాయండి ఫోటోలు. మీరు బాగా తీస్తున్నారు. పెద్దలు చెప్పారండి. పెళ్లి చూపులు తీసేంత టైం నాకెక్కడ ఉంది కానీ అయ్యా, ఇవన్నీ త్వరగా ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాలి. ఫేస్బుక్లోనా? అవునయ్యా. నా ఫోటోలు ఫేస్బుక్లో పెడితే చెప్తారండి. అయ్యో సిగ్గుపడి చాలు కానీ అది కాదయ్యా మ్యాటర్. మొన్న ఈ మధ్య ఏమైందంటే, మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉంది. ఆవిడ ఏం చేసింది, అది ఇంట్లో చాకలి ఎంత సరిపేస్తున్నాడు, బట్టలు ఎలా ఉతుకుతున్నాడు, ఎలాగ ఆరేస్తున్నాడు, ఎలాగ మడదెడుతున్నాడు అని ఒక 16 ఫొటోస్ పెట్టింది పోస్ట్ ఫేస్బుక్లో. పెట్టి ఏమని పెట్టింది టైటిల్, చూసారా మా బట్టలు కార్యక్రమం, ఉతుకుడు కార్యక్రమము చూసి అవాక్కయ్యారా అని పెట్టింది. మనం ఏం పెట్టాం కామెంటు, చాలా బాగున్నాయి, బాగా తెల్లగా ఉతికారండి, నిజంగా అవాక్కయ్యామని పెట్టామా. ఇప్పుడు మరి మనకి కూడా ఆ కామెంట్లు తెచ్చుకోవాలి కదా. కావాలంటే మనం ఏం చేయాలి, ఫోటోలు పెట్టాలి. అందుకే నేను కూడా ఈ 12 ఫోటోల మీద ఒక పెద్ద పాట రాసి అప్లోడ్ చేస్తాను. పాట మనకి ఒక 100,000 వచ్చేస్తాయి కామెంట్స్ చూస్తుంటే. 100,000 కామెంట్లు. సరే నాకు టైం అవుతుంది కానీ రేపు కామెంట్ లక్ష్మి వ్రతం ఉంది, నాకు పని ఉంది, వెళ్ళొస్తాను. కామెంట్ లక్ష్మి వ్రతమా? ఈ టైంలో ఎవరు వస్తున్నా? ఆగండి. హాయ్ లస్సీ గారు. హాయ్ అండి. ఇద్దరు వచ్చి మాట్లాడాలండి. సరే మాట్లాడండి. ఏం లేదండి, రేపు మా ఇంట్లో కామెంట్ లక్ష్మి వ్రతం చేసుకుంటున్నాము. కామెంట్ లక్ష్మి వ్రతం? అవునండి. అంటే ఏంటండి కామెంట్ లక్ష్మి వ్రతం? అంటే ఏం లేదండి, మీరు ఇప్పుడు నా ఫేస్బుక్ ఫ్రెండ్ కదా, మీకు నేను కామెంట్స్ ఇస్తుంది, మీరు నా కామెంట్స్ ఇస్తున్నారు కదా, అందుకే రేపు ఆ వ్రతంలోన అందరం ఉన్న ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరూ కలుసుకొని ఇస్తున్నమ్మా కామెంట్, మీరేమో పుచ్చుకుంటున్నమ్మా కామెంట్ అని చెప్పి ఆ పాలు పలదాలు ఇచ్చుకుంటామండి. అంతేనండి, మరేం లేదు. మీరు రేపు తప్పనిసరిగా రావాలి మరి ఆ వ్రతానికి. సరే, నేనైతే తప్పకుండా వస్తాను. మీకు తెలుసో లేదో మన ఈ మధ్యన కరోనా వ్రతం కూడా చేసుకున్నామండి. కరోనా వ్రతమా? అది ఎలా చేసుకున్నారు మీరు? ఏం లేదండి, కరోనా వ్రతం అంటే ఇప్పుడు ఒక పళ్ళెంలోన 2 మాస్కులు, 2 శానిటైజర్లు, ఒక స్కేల్ అండి పెట్టుకొని ఇచ్చుకుంటాం. ఓ ఇదా కరోనా వ్రతం అంటే? స్కేల్ ఎందుకన్నారు కాదు, మీకు అర్థమైందే లేదో? మీకు అర్థమైందా ఇంతకి? ఏం అర్థం కాదు. స్కేల్ ఎందుకంటే మరి సోషల్ డిస్టెన్స్ పాటించాలి కదండి అందరి ముందు. 1 మీటర్ దూరం ఉండాలి, ఆ మీటర్ దూరం కొలుసుకోవాలంటే మన స్కేల్ ఉండాలి కదా, అందుకే ఆ స్కేల్ కూడా ఉందండి. ఇది కరోనా వ్రతం చేసుకున్నాం మొన్ననే. ఇప్పుడు ఇది కామెంట్ లక్ష్మి వ్రతము రేపు చేసుకుంటాము. ఇలా మనం ఇంకొన్ని వ్రతాలు చేసుకుంటామండి. మీరైతే రేపు తప్పనిసరిగా మా ఇంటికి రావాలి. మేము చాలా వైభవంగా కామెంట్ లక్ష్మి వ్రతం చేసుకుంటున్నాము సుమా, తప్పకుండా రావాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటి లక్ష్య. చూసుంటారు కదా ఈ వీడియో. మీరు వ్రతం ఇలాంటి వ్రతాలు ఇప్పుడు చేయొద్దండి, కరోనా టైము, ఓకేనా? జస్ట్ ఫర్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మరొక వ్రతం చెప్పడం మర్చిపోయానండి, 1000 సబ్స్క్రైబర్స్ వ్రతం కూడా పెట్టాను. మీరు నా వీడియోస్ చూసి మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వ్రతాన్ని సక్సెస్గా కంప్లీట్ చేసుకునే అవకాశాన్ని ప్రసాదించండి. అలాగే మీతో కొంచెం ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను.
ఏంటంటే ప్రజెంట్ లాక్డౌన్ లేదండి, క్లియర్ కర్ఫ్యూ తీసేశారు. ఉదయం నుంచి రాత్రి 9 వరకు పెట్టారు. అలా అని చెప్పి ఎవరు బయట తిరగొద్దండి. ఎందుకంటే మనము విన్నాము, చాలా చూసాము. ప్రతి ఒక్క ఫ్యామిలీ స్ట్రగుల్ అయిందండి. మన ఫ్యామిలీ మెంబర్స్ పోగొట్టుకున్నాం, మన చుట్టాలు బంధువులు చాలా విన్నాము. సో ఏంటంటే దయచేసి అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దండి. వచ్చినా సరే మాస్క్, శానిటైజర్ కంపల్సరీ. ఎవరో వస్తారు ఏదో చెప్తారు అని ఎప్పుడూ ఆలోచించొద్దండి. ప్రజెంట్ మనం గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎవరేం చేస్తున్నారు మనకు అనవసరం. మనం ముందు మార్పు అనేది మనలో రావాలి. మనం ఏం చేస్తున్నాం అనేది మనం తెలియాలి. ఇప్పుడు అందరం మార్కెట్కి వెళ్తున్నాం చేస్తున్నాం కదండి. ఇప్పుడు సండే అంటే జాబ్ చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కనుక సండే వాళ్ళు మార్కెట్కి వెళ్తారు. ఇంట్లో ఉంటాం కొంతమంది, మనం లేడీస్ మ్యాక్సిమం వెళ్తాం కదా మార్కెట్కి. చూసుకోవాలి, మనం ఒక క్యాలిక్యులేషన్ వేసుకోవాలి. ఏ రోజు జనాలు ఉంటారు, ఏ టైంలో ఉంటారు, ఏంటి అనేది మనకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. అలా ఆ టైం చూసుకొని మీరు కొంచెం జనాలు తక్కువ ఉన్నప్పుడు వెళ్ళి రండి, క్షేమంగా రండి. ఓకేనా? ప్లీజ్ కొంచెం కొన్ని రిస్ట్రిక్షన్స్ పాటిస్తే మనకే మంచిది. అలాగే ఇలా వీడియోస్ చూస్తున్న వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే ఒకవేళ వాళ్ళకి కూడా చిన్న సూచన అనుకోండి, ఏమి అనుకోవద్దు. ఏంటంటే ప్రజలు మారాలి అంటే మారుతాము, మార్పు అనేది రావాలి. అలానే మీరు కూడా కొంచెం బాధ్యత తీసుకోండి. ఏంటంటే మీ షాప్కి వచ్చేటప్పుడు సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసేటట్టు. అప్పుడులాగే కరోనా వచ్చినప్పుడే కాదండి, ప్రీవెంట్గా మనం కరోనా రాకుండా ఏం చేయాలి. కరోనా వచ్చినప్పుడు సున్నాలు గీసాము, సోషల్ డిస్టెన్స్ పాటించాము కాదు. కరోనా ఇప్పుడు మళ్ళీ మనకి ప్రెజెంట్ తగ్గింది కదా, ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టకూడదు. ఇప్పుడు కూడా కంటిన్యూ చేయాలి. ఉదయం నుంచి రాత్రి వరకు ఈ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూనే మనం ఉండాలి. అలానే శానిటైజర్స్, మాస్క్ కంపల్సరీ. మన వల్ల మన ఫ్యామిలీలో అందరూ స్ట్రగుల్ అవుతారు. మీరు అది గుర్తుంచుకోండి. నాకేం అవ్వదు అనుకోవద్దు. మన వల్ల మనకి ఇమ్యూనిటీ బాగుంటే బాగానే గట్టెక్కేస్తాము. బట్ మన పక్కన ఉన్న వాళ్ళకి అది కంపల్సరీ అటాక్ అవుతుంది. వింటున్నారు కదా, డెల్టా వేరియంట్ అంటున్నారు. చిన్నపిల్లలు, ప్రతి ఒక్కరి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు. సో బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. ఏమైనా నేను ఎక్కువ చేసి మాట్లాడేది అనుకుంటే మాత్రం సారీ. మనందరి కోసం ఇది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్.